వర్షాకాలంలో ప్రజలు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు వార్డుల్లో వార్డు సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, కమిషనర్ సత్యప్రణవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, కౌన్సిలర్లు చెట్టె గంగాధర్, దయాల చంద్రకళ శంకర్, కోరె జయ, వనరాసి మల్లవ్వ, తిరుమలయ్య, తోట హరీష్, బడుగు పద్మా రాజేందర్, పంబాల సుజాతారాము, ఎండి అయూబ్ ఖాన్, కాజా హమాలుద్దీన్, దుమాల రాజ్ కుమార్, బొల్లార్పు స్వప్న, గిరిధర్, అల్లాల సరిత రమేష్ రావు, అవారి పవిత్ర, శివ, మానస, ములస్తం లావణ్య, ఏఎంసీ వైస్ చైర్మన్ సయ్యద్ అఖిల్, టిపిసిసి సెక్రటరీ బండా శంకర్, సీనియర్ నాయకులు బాలశంకర్, సిఐ కరుణాకర్, ఎస్ఐ, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, పట్టనాయకులు, వార్డు అధికారులు, మున్సిపల్ అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ ముందుగా గౌరవ కమిషనర్ గారిని మాట్లాడు. గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ కలెక్టర్ గారికి, ఓట్లు ఎక్కడ ఉన్నాయి ఇప్పటిలో చాలా మంది 2002 ఓట్ హౌస్ ఉంటారు. ఎవరైనా యంగ్ ఉంటే వీళ్ళ పేరెంట్స్ ఓట్ హౌస్ ఉంటుంది. సో మీరు 2002 ఓట్ ఎక్కడ వేశారు, లేకపోతే మీ పేరెంట్స్ ఎక్కడ వేశారు అని మనం లింక్ చేసుకొని మళ్ళీ కొత్తగా మనం ఫామ్ తీసుకుంటాం. సో బిఎల్ఓ అనే వాళ్ళు మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికి వచ్చిన తర్వాత ఫామ్ పట్టుకొస్తారు. ఆ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసుకొని ఆధార్ కార్డు పాటు డేట్ ఆఫ్ బర్త్ అంటే డెత్ సర్టిఫికేట్ కానీ, రేషన్ కార్డు కానీ, లేకపోతే సర్టిఫికేట్ కానీ, సర్టిఫికేట్ కానీ మీరు రెడీగా పెట్టుకోవాలి. ఇది ఈ నెల 24 తారీఖు స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఇంట్లో లేకపోతే రెండోసారి వస్తారు, లేకపోతే మూడోసారి వస్తారు. బట్ తర్వాత ఏమైందంటే మీరు ఫిల్ చేసి ఇవ్వకపోయినా, మీరు ఇల్లు లేకపోయినా, మీ అడ్రస్ తప్పైనా, మీ బిఎల్ఓ మీ దగ్గరికి వెళ్ళకపోయినా అవన్నీ కూడా ఓటర్ లిస్ట్ లో నుంచి ఆ ఓట్లన్నీ కూడా డిలీట్ అయిపోయాయి. సో అందుకని మీరు అందరూ కూడా మళ్ళీ ఓటర్ డిలీట్ అయిన వాళ్ళు మళ్ళీ మా ఓటు తీస్తారు అని చెప్పి కలెక్టరేట్ కి కమిషనర్ ఆఫీస్ తిరగకూడదు. కాబట్టి మేము వాట్సాప్ లో కూడా ముందే మేము చెప్తా ఉన్నాం. బిఎల్ఓ ఫామ్స్ పట్టుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం మీ ఫ్యామిలీలో ఉన్న అందరికీ కూడా ఫామ్స్ తీసుకొని ఫామ్స్ ఫిల్ చేసుకొని మళ్ళీ బిఎల్ఓ తప్పు చెప్పేయడం మీ బాధ్యత. బిఎల్ఓ ఒకసారి బిఎల్ఓ లాక్ చేస్తుంటే రెండోసారి వస్తారు, మూడోసారి వస్తారు. తర్వాత ఆటోమేటిక్ గా ఓటర్ డిలీట్ అయింది. అప్పుడు మళ్ళీ ఇబ్బందులు పడతారు. ఎలక్షన్ ఇప్పుడు లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఓటు డిలీట్ అయిన తర్వాత మళ్ళీ కూడా ఇబ్బందులు అలాగే కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎస్ఐఆర్ అంటే ఏదో పెద్దగా మీరు చేసుకోకుండా మీ వార్డ్ లో మీ పోలింగ్ స్టేషన్ బిఎల్ఓ తో మీరు టచ్ లో ఉండండి. అయితే ఫామ్స్ అన్ని ఫిల్ చేసి మీ ఆధార్ కార్డు లేకపోతే మీ అడ్రస్ ప్రూఫ్స్ లేకపోతే డేటా ఆఫ్ ప్రూఫ్స్ రెడీగా పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండవు. సో మనం ఏం చేయాలి, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం మనం 4 రకాల డస్ట్బిన్ లో పెట్టుకొని వేరువేరుగా మనం చేస్తే అప్పుడు దాన్ని మనం డిస్పోజ్ చేయడం ఈజీ అవుతుంది. మీరు డిస్పోజ్ చేయకుండా మీరు తీసుకొచ్చిన చెత్త అంతా మనం మనుషులు పెట్టి మొత్తం మున్సిపాలిటీ చెత్త అంతా కూడా తడి చెత్త కింద, పొడి చెత్త కింద, లేకపోతే మెడికల్ వేస్ట్ కింద, లేకపోతే హజార్డస్ వేస్ట్ కింద మనం డివైడ్ చేయలేము. ఏ ఇంట్లో ఆ ఇంట్లో డివైడ్ చేసి ఏదైనా ఇస్తేనే తీసుకోగలుగుతాం. అది ఇప్పుడు మనం ప్రతిసారి కూడా చెప్తా ఉన్నాం. బట్ ఇప్పుడు ఈ మున్సిపాలిటీ కూడా ప్రాబ్లం ఏమంటే డంప్ యార్డ్ ఎక్కువ రోజులు నడవదు. అది ఈ ఆర్డర్ కాకపోతే నెక్స్ట్ ఎప్పుడైతే ప్రెషర్ కట్ చేస్తామో డంప్ యార్డ్ ఆటోమేటిక్ గా షిఫ్ట్ అవుతుంది. వర్షాలు తక్కువ పడ్డాడు, 3 రోజులు చేయగలగా భయపడుకొని చెప్తాడు. ఈసారి వచ్చే కరువు అవుతుంది, ఈ కాలం తెచ్చే కరువు కాదు, రేవంత్ రెడ్డి గారు తెచ్చే కరువు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు, సంజయ్ కుమార్, మోడీ గారు తెచ్చే కరువు అవుతుందా? కరువు అనేది సృష్టి. మరి ఈసారి వేడి బాగా అయిపోయింది, సముద్రం మీద ఎలిగా వచ్చింది, చాలా నీళ్ళు తక్కువ నీళ్ళు బ్రహ్మాండంగా పడ్డాయి. వర్షాలు కరువు అంటున్నాం, నీళ్ళను మనం కాపాడుకోవాలి. ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఒకసారి సరిగ్గా ఇవ్వడానికి 97 రోజులకు ముందు ప్రజాపాలన 99 రోజులు అప్పుడు మొదలైన రోజు గౌరవ కలెక్టర్ గారు నేను చేరుకున్నామని మన మంచిలో బయట తీడి పెట్టారు. ఆడ నీళ్ళ గురించి మాట్లాడుతూ నేను చెప్పిన సార్ మనం వీకెండ్ వాడకపోతే ఏదో 3-4 ఇల్లు దాటే వరకు 40 బలిగి మోగులకు నీళ్ళు వెళ్తాం బయట చూడాలి. అన్నం చేసాక 1 ఇల్లు 2 ఇల్లు చూసే వరకు కొద్దిగా బట్టలు తుక్కుంటూ పైపు నీళ్ళ మోటార్లు వేసి ఆ పోయే నీళ్ళకి 20 ఇళ్ళకి సాగుతాయి. ఒక గంటల పోయి 20 డ్రమ్ములు పెడతారు.
మూలకేసి మరి వచ్చేది ముందే కరువు ఆలోచన చేయి పరిశుభ్రత ఈ పైసలు బాగా టీవీ పెట్టలేదు లేకపోతే పనిలేక పెట్టలేదు మనం వేసే చెత్త పోతున్నదంతా గుట్టలకే ఆ గుట్ట చూసుకుంటారు మీరు అది ఎక్కడో గుట్ట కాదు మన జైతాల చెట్ట మీలోకి నా ఇంటి కాడికి పోయింది డబల్ బెడ్రూమ్ మనుషులు ఉన్నారా చేయలేవట్లేదు ఉంటారు మస్తు మంది గట్టి రావట్లేదు మరి వచ్చిన వాళ్ళకి రావట్లేదు అనవచ్చు మీరు గెలిపించండి నేను గట్ట అంతా ముందు పాతగా 400-500 ఇల్లు ఉంటుంది ఇంకేమైనా కొంచెం కొత్తగా ఇవ్వచ్చు కలెక్టర్ గారు ఇవ్వడం పాత వాళ్ళు బేస్మెంట్లు కట్టుకొని ఇచ్చిపెట్టిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది నిజమైన పేదవాళ్ళు ఉంటే సో 5,000 కుటుంబాలు 5,000 ఇక్కడ నల్లగుంట కాడ తిమ్మాపురంలో 300 కుటుంబాలు ఉంటే మనం 3 ఆటోలు అడిగారు ఇక్కడ 5,000 కుటుంబాలు ఉంటాయి వాళ్ళే అంటారు మా దగ్గరికి ఎందుకు చెత్త మాకే ఉన్నారు